అంటే దాన్ని ఆడ తొక్కలు ఆడతారు పోకట వేళ్లతో సహా పెక్క నుంచి బయటపడాలి. అది మా సాంప్రదాయం. హద్దు మీరే దాకా కూడా తెచ్చుకోండి. ఒక రూమర్ ఒక చెవులో పడిందంటే 1 or 2 days అబ్జర్వ్ చేస్తాం. వాడి పరిస్థితి ఏంది, ఎలా ఉంది, ఏంది, అమ్మా నాన్నకి ఇంటిమేషన్ ఇవ్వడమా లేదా ఏడాది తన్ని బయట, ఇది ఒకటే తెలుసు. కాబట్టి చదువుకునే వాళ్ళు మీకు కూడా కొన్ని గౌరవాలు ఉన్నాయి సన్నా. చిన్న చిన్న మనస్పర్ధలు ఎవరన్నా ఉంటే అలాంటివన్నీ వదిలేసేయండి. ఫ్రెష్గా ఈ రక్షాబంధన్ రోజు నుంచి ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటా, చదువు పరంగా టాపిక్స్ దాని పరంగా మాట్లాడుకుంటూ ఇంకా ఇంకా ఒక్కొక్క మెట్టు మీరు మంచి స్థితికి వెళ్ళాలి. కాబట్టి ఇగోలొద్దు, అబ్బాయిలు అమ్మాయిలు మన గ్రూపులు చెప్పి మెయింటెనెన్స్ వద్దు. ఇక్కడ ఒకటే, స్త్రీని ఎప్పుడు కూడా మనకు జన్మనిచ్చింది ఒక స్త్రీ, అది గుర్తుపెట్టుకో. మన ఎక్కడి నుంచి వచ్చామంటే ఒక స్త్రీ కడుపులోంచి దేహంలోంచి మనం బయటపడ్డాం. ఆవిడ 9 మాసాలు మనల్ని మోసి మనకు జన్మనిచ్చింది. నువ్వు ఇంకో స్త్రీని మనం కామెంట్ చేస్తే మన తల్లిని మనం అగౌరవం. మన పక్క వాళ్ళకి నీకు చెప్పడం కాదు. ఇప్పుడు ఒక అమ్మాయి నువ్వు కామెంట్ చేస్తావు, రేపు నీ చెల్లెలు వేరే వాడు కామెంట్ చేస్తాడు, అప్పుడు నువ్వు హీరోయిజం చూపించుకుంటావు. అంటే నీ చెల్లి అయితే ఒకటి, ఊళ్ళో ఫ్రెండ్లీగా ఉండండి. ఒకరికొకరు ఒక ఇదే రిలేషన్షిప్. నీకన్నా ఇద్దరు చిన్నదైతే చెల్లి కాదు, నీకన్నా వయసులో పెద్ద అయితే చక్కగా భావించు. ఇలాగే ఉండాలి తప్ప ఆమె వాళ్ళు చెప్పేది ఇట్లా ఉండకూడదు. ఇంకోటి 9th వాళ్ళ మీద ఒక మంచి ఇంప్రెషన్ ఉంది, అది కొంచెం ట్రాక్ మారుతుంది.